వెల్కమ్ టు డాట్ న్యూస్. లేటెస్ట్ హాట్ టాపిక్ రఘురామకృష్ణంరాజు. మనం చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ నుంచి గెలిచారు. అంతకుముందు ఆయన బీజేపీ, టీడీపీ ఇలా కూడా అన్ని చోట్ల ట్రై చేశారు. తర్వాత ఆయన నర్సాపురం నుంచి గెలిచిన తర్వాత పార్టీ అధ్యక్షుడి మీద చాలా వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఆయనకి వ్యతిరేకంగా కూడా పోరాడారు, జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆయనకి ఎవరిస్తున్నారు సీటు? టీడీపీ నుంచి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిందా ఆయనకి? లేదంటే ఆయన బీజేపీ నుంచి పోటీ చేయబోతున్నారా? ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు? ఆయనకైతే ఆయన ఈ 4 సంవత్సరాలు కనిపించకపోయినా కూడా నియోజకవర్గంలో ఇప్పుడు సంక్రాంతికి అక్కడికి వచ్చి కాసేపు హల్చల్ చేశారు ఆయన. అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న లీడర్లతో మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఆయన పోటీ చేయడానికి ఆయనే సిద్ధపడిపోతున్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడానికి నాకు సీట్ ఇచ్చారు అని ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా టీడీపీ ఎక్కడ కూడా అఫీషియల్గా రఘురామకృష్ణరాజుని పోటీకి మేము అంగీకరించామన్న విషయం కానీ, ఆ సీటుని కేటాయించామన్న విషయం కానీ స్పష్టం చేయలేదు. అయితే అది నర్సాపురం నియోజకవర్గం జనసేనకు వస్తుందా, టీడీపీకి వస్తుందా? ఒకవేళ బీజేపీ పొత్తులోకి వస్తే బీజేపీకి వెళ్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ టీడీపీకి ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా కూడా బీజేపీని కూడా ఆయన మేనేజ్ చేయగలుగుతారు కాబట్టి బీజేపీ నుంచి కూడా ఆయనే అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. అయితే జనసేన నుంచి మాత్రం అది జనసేన కేటాయించబడితే అది రఘురామకృష్ణరాజు సీటా కాదా అనేది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే హరిరామ జోగయ్య కూడా దీని మీద ఒక లిస్ట్ అయితే ఈ మధ్య ఆయన రిలీజ్ చేశారు. ఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే బాగుంటుంది, గెలిచే అవకాశాలు ఎక్కడ ఉంటాయని ఒక క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అందులో జనసేనకి ఆయన వేరే ఒక అభ్యర్థిని కూడా సూచించారు అక్కడి నుంచి పోటీ చేయడానికి. కాకపోతే మరి రఘురామకృష్ణంరాజు ఇప్పటి వరకు అంటే ఆయన చేసుకుంటున్న ప్రచారం కానీ, లేకపోతే కొన్ని బులెటిన్స్, కొన్ని ఛానల్లో ఆయన ఓన్గా కూడా ఒక బులెటిన్స్ కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు, రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని. ఇదే నేపథ్యంలో నర్సాపురంలో చాలా బెట్టింగ్ కూడా కనిపిస్తుందట. దాదాపు 250 కోట్ల రూపాయలకి రఘురామకృష్ణరాజు గెలుస్తాడా, వైసీపీ గెలవబోతుందా అనే ఒక బెట్టింగ్ కూడా కొనసాగుతుంది. బహుశా ఇది కూడా అంటే కొంతమంది మేధావులు కావచ్చు, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ బెట్టింగ్ వెనుక కూడా అంటే అంత హైప్ క్రియేట్ అయితే ఆయనకు పోటీ చేయడానికి అవకాశం వస్తుంది, లేకపోతే రేపు గెలిచే ఛాన్సెస్కి దగ్గరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక అంచనాలతో ఈ బెట్టింగ్ ఇది కూడా ఒక రూమర్ వదిలారనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే గెలుస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ నుంచి, రాజుల కమ్యూనిటీ నుంచే, క్షత్రియ కమ్యూనిటీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి అటు కాంగ్రెస్ నుంచి క్షత్రియ ఉన్నారు, ఇటు జనసేన నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ టీడీపీ అలయన్స్లో వస్తే ఈయనే టీడీపీ అభ్యర్థిగా ఉంటారా, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారు? ఇక్కడ ఇంకొక పాయింట్ చర్చించుకుంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి మహిళా అభ్యర్థిని నిల్చోబెట్టడానికి, ఉమాబాలని నిల్చోబెట్టడానికి రెడీ అయ్యారు కాబట్టి ఇక్కడ కూడా టీడీపీ కూడా ఒక మహిళా అభ్యర్థి కోసం చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న మహిళా నాయకురాలతో కూడా మాట్లాడినట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నట్లు మనకు సమాచారం. ఈ వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో మరి రఘురామకృష్ణంరాజు సీట్ ఏమవుతుంది? ఎందుకు క్షత్రియ కమ్యూనిటీ కూడా కొంతవరకు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది అప్పట్లో ఆయన పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడానికి చాలామంది క్షత్రియ కమ్యూనిటీ నుంచి మెయిన్ నాయకులు కానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ, పొలిటికల్ ఇన్వెస్టర్స్ కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి మేము చూసుకుంటామని చెప్పి అప్పట్లో పోటీ చేయించడానికి వాళ్ళంతా కూడా మీడియేషన్ చేశారు. ఆయన ఇమీడియట్గా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీదే విమర్శలు కురిపించడం కానీ, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం అనేది క్షత్రియ కమ్యూనిటీ కూడా తట్టుకోలేకపోయినట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ఇంకెవరైనా క్షత్రియ కులానికి సంబంధించిన వాళ్ళకి సీట్ ఇస్తే క్షత్రియ కమ్యూనిటీ అంతా కూడా ఎలాగైనా గెలిపించాలి వైసీపీ నుంచి అనే ఒక అభిప్రాయం కూడా అక్కడ మనకి ఇన్నర్గా కనిపిస్తున్న అంశం. అయితే ఈ నేపథ్యంలో
తోట సీతా మహాలక్ష్మి పేరు ఇప్పుడు టీడీపీ నుంచి బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెతో టీడీపీ నేతలు కూడా సంప్రదిస్తున్నారు అనే అంశాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాపు కమ్యూనిటీకి సంబంధించిన సెట్టిబలజ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి ఉమాబాలకి సీట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి టీడీపీ నుంచి తోట మహాలక్ష్మిని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆమెతో టీడీపీ నేతలు చర్చించుకుంటున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజుకి అసలు నర్సాపురం నుంచి సీటు ఉందా లేదా అన్న చర్చ ఇప్పుడు చాలా ఉత్కంఠగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.